మంచుకున్నారా? నువ్వు చెప్తా, నేను చెప్తా. చెప్పు. అయితే ఈరోజు వీడియో ఏంటంటే మేము పిల్లల కోసం బాత్ టబ్ తీసుకున్నాం. దీని కాస్ట్ ఒక 4500. అయితే ఎందుకు తీసుకున్నామంటే ఒక 2 సంవత్సరాల నుంచి మా అమ్ములు అయితే నేను బాత్ టబ్ కొను అని అబ్బా మామూలుగా మొత్తం ఒక టార్చర్ అంటే మామూలు టార్చర్ చేయలేదు. చిన్నది రౌండ్ టబ్ ఉండే, ఇక పాపం ఆ టబ్బుల్నే చిన్నప్పటి నుంచి అదే టబ్బులు ఆడుకుంటే ఇద్దరు విరిగిర్రు. అయితే మాకు ఇంట్లో బోర్ కూడా లేదు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 3-4 నెలలు అవుతుంది బోర్ వేయించినాం. కాబట్టి ఇప్పుడు మనకు వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ టబ్బు ఆర్డర్ పెట్టుకున్నాం. లేకపోతే ఆర్డర్ పెట్టుకున్నది కూడా కాదు, ఎందుకంటే దీంట్లో బాగా నీళ్ళు పడతాయి కాబట్టి ఆర్డర్ పెట్టుకున్నాం. సో పిల్లల కోసమే ఇది తీసుకున్నాం. వాళ్ళు ఇప్పుడు ఇంకొక 1-2 ఇయర్స్ అయ్యారు అనుకో, వీళ్ళకి చేసి కూడా ఎందుకంటే వాళ్ళు పెద్ద పెరుగుతారు కాబట్టి దీని ఇంట్రెస్ట్ ఉండదు. ఈ ఒక్క ఆనందం అన్న వీళ్ళకు నెరవేర్చాలని. అమెజాన్లో చూసినప్పుడల్లా డాడీ బాత్ టబ్ ఓపెన్ చేయని మొత్తం అది చేస్తుండే. ఓపెన్ చేసిన తర్వాత మెల్ల వేసి కార్ట్లో పెడుతుంటే, కార్ట్లో పెట్టి ఉంచితే అబ్బా ఆర్డర్ పెట్టిన కావచ్చు అనుకుంటుండే. తర్వాత ఇక మొన్న రీసెంట్గా తెలకుండా మా అమ్ముల కింద మా కిట్ కింద తెలకుండా ఆర్డర్ పెట్టి ఓపెన్ చేద్దామా? ఇది ఎట్లుంటుంది ఏంటనేది మనకు వచ్చిందనుకో దేనికన్నా నీళ్ళన్నీ ఆడికెళ్ళి పోతాయి. అంటే మీకు అబద్ధం చెప్పుడేం లేదు కానీ మా పిల్లలు ఆల్రెడీ ఇట్లా ఓపెన్ చేసి ఉంచారు, మీకు చూపియాలని మేము ఇట్లా టేప్ వేసినాం అంతే. మా కిట్ ఇట్లా ఆల్రెడీ ఓపెన్ చేసారు. ఇది తీయాలి, ఇది బయటకు తీయాలి కానీ దగ్గర ఇదైతే దీంట్లో గాలి కొట్టడానికి ఇది దీనికి పెట్టేసి గాలి కరెంటు పెడితే గాలి ఇందులోకి వెళ్తుంది టబ్బులకి. సో మరి ఎట్లా నాకు కూడా తెలియదు అది ఎట్లా చేయాలో చూద్దాం. ఓకే లెట్స్ గో ఏంది ఇది చేద్దాం ఇక. అబ్బా ఏం రాలేదు, ఏం రాలేదు. నేను సన్నం ఉంటుంది కావచ్చు అనుకున్నా, బాగానే దుడ్డు ఉన్నది. అమ్మ చేప అటు పక్కేసి. అరే ఇది ముళ్ళ చెట్టు పూల చెట్టు ఉందా, దానికి గుచ్చితే మాత్రం అయిపోతుంది. తీసుకద్దామా? అంటే ఇది చిన్నది కాదు, దగ్గర ఇది స్ట్రైట్ 10 ఫీట్లు ఉంటుంది. 10 ఫీట్స్ చూసిరుగా ఫ్రెండ్స్ ఎట్లుంది. దీనికి అయితే గాలి కొడదాం మనం. ఫస్ట్ అయితే పంపు అయితే స్టార్ట్ అయింది, ఎయిర్ పంపు. ఇప్పుడైతే మనం ఈ మధ్యలో దానికి పెడదాం. ఇవి 3 ఎయిర్ నింపేటి 3 లేయర్స్ వస్తాయి. దాదాపు ఒక 2 ఫీట్లు వస్తుంది కావచ్చు, 2.5 ఫీట్లు. ఇప్పుడే దీనికి ఎట్టు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఏది గాలి కొట్టుడైతే అయిపోయింది. చూసారు కదా మా అమ్ములు కళ నెరవేరింది. ఇలా ఎప్పుడెప్పుడు నీళ్ళు పడతారా, ఎప్పుడు స్నానం చేద్దామా అని చూస్తున్నారు. సో మాకు కూడా ఉత్సాహం అనిపిస్తుంది, ఎందుకంటే స్నానం చేయాలని. చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇటువంటి టబ్బులు ఇటువంటి మా జమాలు ఏమున్నాయి ఏం లేవు. సో చెరువులలో పోడు, స్నానం చేసుడు, ఈత కొట్టుడు. పొద్దు దగ్గర సండే వచ్చినట్టు ఒక 3-4 గంటలు చెరువులోనే ఉందండి. పొద్దుగల తిని పోయినామంటే 3-4 గంటల దాకా అక్కడనే ఉందండి తాను చేసేదాకా. ఇక మా అమ్మకి ఇట్లా కట్టి పట్టుకుని వస్తుండే, ఏం చేస్తుర్రా రారా బయటకి. ఇప్పుడు వీళ్ళకి టెన్షన్ లేదు, ఇప్పుడు ఇంటికన్నా కానీ కాకపోతే ఇలా ఈత నేర్పాలా. ఇప్పుడు ఈ సమ్మర్లో ఖచ్చితంగా నేర్పిస్తాం మా వాళ్ళకి. ఇప్పుడైతే మనం అది ఇంకో ఎండు క్యాప్ ఉన్నది మూసేసి ఇలా వాటర్ పట్టేసినామంటే స్నానం చేయొచ్చు.
మా పైపులా మొత్తం పాకురు ఉండడుకు నీళ్ళు కొన్ని వేస్ట్గా ఇరిచిపెట్టుడు అవుతుంది. ఎందుకంటే చూడ అంత పాకురు వస్తుంది. మా బామ్మని శ్యాము కేమ నిండిన తర్వాత అత్త అంటుడు. మామూలు కూడా వస్తాడు స్టాండ్కి ఎడదాం. ఇక ఈ టబ్బులు అయితే దగ్గర ఒక 5-6 డ్రమ్ముల నీళ్ళు పడతాయి. నీళ్ళు నల్ల రానప్పుడు అంటే బోర్ లేనప్పుడు ఇన్ని నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయరా అని అనిపిస్తుండే. ఇప్పుడు బోర్ ఉండేపటికి పిల్లలకు ఒక కళ నెరవేర్చినట్టు. ఎందుకంటే టబ్బులో స్నానం చేయాలని ఒక బాగా ఆశతోటి ఉన్నారు మనోళ్ళు. మాకు వచ్చిన గోజ అయితే వాళ్ళకి రావద్దు. ఎందుకంటే టబ్బు నిండా నింపినాక వీడియో కరెక్ట్ వస్తలేదని మొత్తం నీళ్ళు తీసేసినాం. ఆ నీళ్ళు తీసేసరికి దగ్గర అర్ధగంట టైం పట్టింది. ఆ సెట్టింగ్ కరెక్ట్ లేదు. అంటే చూసుకోలేదు ఫస్ట్. పెట్టిన తర్వాత వీడియో అనేది క్లారిటీగా రావట్లేదు. మళ్ళా పడుతుంది బోర్ లేకపోతే చుక్కలే అనిపిస్తుండే కానీ బోర్ ఉండుట్లా నీళ్ళు అనేది ఏర్పడుతుంది. నీళ్ళు పడితే నిండుతలేవని కూతురు తిరం చేసింది. మావిడేమో గడిచిరా కాడ అన్నం తింటుండే ఇక తిరం చేసిండు. ఇప్పుడు 20 నిమిషాలు అవుతుంది. ఇంకా నిండలేదు. ఇంకా సగం కూడా ఒకటే లేయర్ ఉండింది. ఇంకా 2 లేయర్ దాకా వచ్చిన తర్వాత ఆపేద్దాం. మన వాళ్ళు అయితే తిని రెడీ అవుతున్నారు కిట్గా. ఇట్లయితే పైపులు ఉన్న పాకురు అంతా బయటకు వస్తుంది అన్నట్టు. మా అమ్మలకి అయితే బాధ అవుతుంది. దిగుతా అంటుంది. అది ఆడు అన్నం తీసుకుంటే ఇటు పైకి కట్టాలా? గంగతానం అయిపోతుందా? ఎంతసేపు వీడియో ఇస్తామో దారా నువ్వు కూడా తాగేద్దు. ఫస్ట్ ఒక్కసారి నీళ్ళు నింపి సగం అవన్నీ తీసేసరికి అర్ధగంట నిండేసరికి అర్ధగంట. ఆ ఫోటో కావాలంటే ఒకటి చెప్తా. అందరూ స్టడీ ఉంటుంది. నేను స్క్రీన్ షాట్ కొట్టుకుంటాను. ఇట్లుండరు ఇట్లే అట్లా మంచిగా ఫోటో స్టడీ ఇల్లుండరు. అయిపోయి స్క్రీన్ షాట్ కొట్టుకోలేదు. టబ్లో ఆడుకోవడం అయితే ఎంత మంచిది. నాకైతే మస్తు మంచి అనిపిస్తుంది. సో మీ పిల్లలకు కూడా మీకు అన్ని విధాలుగా సెటిల్డ్ ఉంటే ఇట్లా ప్లేస్ ఉంటే ఒక టబ్బు తీసుకోర్రి. ఈ సమ్మర్లో మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం. పిల్లల దగ్గర ఉండి ఆడిపియాలా. ఎందుకంటే వీళ్ళు సుండి చేస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే మనం పిల్లలకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు వీళ్ళు ఇంకో 1-2 ఇయర్స్ అయితే వీళ్ళు కూడా ఆడరు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెరుగుతారు కాబట్టి వాళ్ళకు ఇట్లా స్నానం చేయాలని అనిపించదు. చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాం. సో మేమైతే ఫుల్గా స్నానం చేస్తున్నాం. ఇక చేస్తాం.
అందరం ఏం చేద్దాం బాయ్